టీ20 ప్రపంచ కప్ 2024లో సూపర్ 8కి వెళ్లే యుద్ధం రసవత్తంగా మారింది. ఇప్పటివరకు సూపర్ 8లో మొత్తం 5 జట్లు తమ స్థానాలను నిర్ధారించుకున్నాయి. 2 పెద్ద జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. కాగా మిగిలిన 3 స్థానాల కోసం చాలా పెద్ద జట్ల మధ్య పోటీ నెలకొంది. డెత్ గ్రూప్గా పరిగణించే గ్రూప్ డి పరిస్థితి చాలా ఆసక్తికరంగా మారింది. సూపర్ 8 అర్హత సాధించిన జట్లు ఇప్పటివరకు మొత్తం 5 జట్లు సూపర్ 8కి అర్హత సాధించాయి. టీమిండియా గ్రూప్ ఏలో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టు వరుసగా ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి సూపర్ 8కి అర్హత సాధించింది. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా జట్టు సూపర్ 8కి దూసుకెళ్లింది. ఆ జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్లు తదుపరి రౌండ్లోకి ప్రవేశించాయి. పాపునుగినిపై విజయం సాధించి ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 8కి అర్హత సాధించింది. కాగా గ్రూప్ డి నుంచి దక్షిణాఫ్రికా సూపర్ 8కి అర్హత సాధించింది. ఇప్పటి వరకు 2024 టీ20 ప్రపంచ కప్లో మొత్తం 6 జట్లు నిష్క్రమించాయి. గ్రూప్ ఏ నుంచి అధికారికంగా ఏ జట్టు అనర్హత లిస్టులో చేరలేదు. కానీ మిగిలిన 3 గ్రూపుల నుంచి 6 జట్లు నిష్క్రమించాయి. గ్రూప్ బి నుంచి నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించాయి. ఉగాండా, పాపునుగియా, న్యూజిలాండ్ గ్రూప్ సి నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కివీస్ జట్టుకు ఇది పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్ విజయంతో పాపునుగియా ప్రయాణం టీ20 ప్రపంచ కప్లో ముగిసింది. గ్రూప్ డి నుంచి శ్రీలంక నిష్క్రమించింది. మిగిలిన 3 స్థానాల కోసం ఈ జట్ల మధ్య పోరు. సూపర్ 8లో చోటు దక్కించుకోవడానికి ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం అమెరికా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్, బంగ్లాదేశ్ వంటి జట్లు రేసులో ఉన్నాయి. గ్రూప్ డిలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ మధ్య పోరు సాగుతుంది. ఈ జట్లలో ఎవరైనా ముందుకు వెళ్ళవచ్చు. అయితే బంగ్లాదేశ్కు 3 మ్యాచ్ల్లో 4 పాయింట్లు ఉన్నందున అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెదర్లాండ్స్కు 2 పాయింట్లు, నేపాల్కు 1 పాయింట్ మాత్రమే ఉన్నాయి.